హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీకు కనిపిస్తుందో లేదో బౌల్లోది ఏంటి అనేది. ఇది చికెన్ పచ్చడి అండి. ఇంట్లోకి చేశాను నేను. యాక్చువల్‌గా నేను రొయ్యల పచ్చడి రెసిపీ ఒకటి పెట్టాను. అది చూసిన దగ్గర నుంచి చాలామంది అడిగారు చికెన్ పచ్చడి చూపించమని చెప్పి. బట్ నేను ఈరోజు ఇంట్లో చేశాను. చూపిస్తున్నాననమాట. అది ఏంటంటే చికెన్ పచ్చడి అంటే మనం ఏదో పెద్ద ఎక్కువ ఆయిల్స్ వేసేసి దాన్ని డీప్ ఫ్రై చేసేసి అట్లా ఉండదండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. నేను నేను చేసే రెసిపీని అంటే నేను ఇంట్లోకి ఎలా చేస్తానో అదే మీకు చూపిస్తున్నాను. నేను సునీత. వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరి ఇంకా చూసేద్దామా ఈ పచ్చడి నేను ఎలా చేశాను అనేది. ఇక్కడ ముందుగా 1 కేజీ చికెన్ అండి. ఇది విత్ బోన్సే తీసుకున్నాను నేను శుభ్రంగా కడిగి. దానిలోకి ఒక 50 గ్రాముల అల్లము, అలాగే ఒక 50 గ్రాముల వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకుని మంచిగా కలిపి ముక్కలకి బాగా పట్టించుకోవాలి. గ్యాస్ ఆన్ చేయకముందే ముందు ముక్కలకి ఇది మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇంక ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవచ్చు. సిమ్లోనే ఏం అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత వేసేసుకుని కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత ఇట్లా అవుతుంది మనకి బాగా వాటర్ వచ్చేసి. ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇంకో 5 నుంచి 7 నిమిషాల లోపల ఇది మొత్తం ఇట్లా ఎగిరిపోతుంది. మనకి నీరు ఏమీ లేకుండా మొత్తం అంతా ఎగిరిపోయేటట్టు ఉంచుకోవాలి గ్యాస్ మీద. ఇప్పుడు ఇది మనకి మొత్తం పూర్తిగా దానిలో ఏమీ నీళ్లు లేకుండా మొత్తం ఎగిరిపోయింది కదా. చూడండి, పూర్తిగా ఇలా డ్రై అయిపోవాలి. ఇప్పుడు దీన్ని దించేసుకుని గ్యాస్ మీద నుంచి వేరే ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకుని దీనిలోకి ఒక 100 ml నేనైతే ఇక్కడ వేరుశనగ నూనె తీసుకుంటున్నానండి. మీరు ఏ ఆయిల్ వంటకు వాడుకుంటే ఆ ఆయిల్ తీసుకోవచ్చు. నూనె వేడెక్కిన తర్వాత మనము చికెన్ ముందు కుక్ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం దీనిలోకి సరిపోయినంత అంటే మనం తీసుకున్న ప్యాన్లోకి సరిపోయినంత వేసుకోవాలి. ఒక్కసారి మొత్తం పట్టదు కనుక నేను ఇక్కడ 2 సార్లు తీసుకుంటున్నాను. సో సగం వేసుకున్నాను ముందు. వేసుకున్నాక మంచిగా మనం దీన్ని కొంచెం ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలన్నమాట. అంటే మనం ముందు అసలు ఏమీ ఆయిల్ వేయలేదు కదా, సో ఈ ఆయిలే మనం పచ్చడికి వాడే ఆయిల్ అనమాట. సో ఈ ముక్క ఏంటంటే కొంచెం ఇట్లా వేయించుకుంటే మనకి నిల్వ ఉంటుంది పచ్చడి. అలా ముందే కనుక మనము మ్యారినేట్ చేసి డీప్ ఫ్రై చేసామనుకోండి ముక్క గట్టి పడుతుంది. ఇలా చేస్తే ముక్క మనకి తినడానికి సాఫ్ట్గా ఉంటుంది, అలాగే బాగుంటుంది కూడా. సో దీన్ని కొంచెం ఇలా నూనెలో వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. హైలో కాకుండా అలాగే సిమ్లో కూడా అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను డీప్ ఫ్రై లేకుండా అన్నారు కదా, మళ్ళీ ఆయిల్లో వేయించుతున్నారు ఏంటి అని అనకండి. ఇది మనము కూరకి వాడే అంత దగ్గర కూరకి వాడే అంత ఆయిలే ఇక్కడ వాడుతున్నాము. ఎక్కువగా అంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి కూర వండుకుంటే వాడే అంత ఆయిలే మనం ఇక్కడ వేస్తున్నాము. అలాగే పూర్తిగా దాన్ని మనం డీప్ ఫ్రై కూడా చేయట్లేదు అనమాట. కొంచెం ఎర్రగా కాలేటట్టు ఉంచుకోవాలి. ఇంక ఇప్పుడు ఇలా వేగంగానే దీన్ని తీసేసుకోవాలి వేరే బౌల్లోకి. ఇదే ఆయిల్లోకి మిగిలిన చికెన్ కూడా యాడ్ చేసుకుని సేమ్ ముందు ఎలా అయితే మనము వేయించుకున్నామో అదే కలర్ వచ్చేటట్టు దీన్ని కూడా వేయించుకుని తీసుకోవాలి.
చూడండి మనకి ఏగిపోయింది కదా, ఇంక ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇవి ఇలా యాజ్ టీజ్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది, సాఫ్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం అదే ఆయిల్లోకి 4 స్పూన్ల ధనియాల పౌడరు, 4 స్పూన్లు కారము, అలాగే కొద్దిగా దానిలోకి ముందు మనం ఆల్రెడీ వేసుకున్నాం కనుక ఉప్పు కొంచెమే వేసుకున్నాను, అలాగే కొద్దిగా పసుపు వేసి వీటన్నిటిని మంచిగా నూనెలో వేయించాలి. బట్ అస్సలు మాడకూడదు అనమాట, జస్ట్ ఆ ఫ్లేవర్ దానికి రావాలి తప్పించి అస్సలు మాడకూడదు. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా నేను ఇక్కడ ఒక 2 స్పూన్లు చింతపండు పేస్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం గరం మసాలా వేసుకుని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. మీ ఇష్టం అండి, మీకు చింతపండు టేస్ట్ వద్దు అనుకుంటే కనుక మీరు పూర్తిగా దాన్ని స్కిప్ చేయొచ్చు. బట్ మాకు ఆ టేస్ట్ ఇష్టం కనుక నేను చింతపండు పేస్ట్ యాడ్ చేస్తాను. సో మనం అదంతా కూడా మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్, దానిలోకి ఈ ఆయిల్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలి. ఇందులో మనము ఎక్కువగా మసాలాలు కూడా ఏమీ యాడ్ చేయలేదండి, అన్నీ చూసారు కదా మీరు, చాలా తక్కువ క్వాంటిటీలోనే వేసాము. కారం కూడా, కారం అంటే అది మాది కొంచెం ఘాటు తక్కువ ఉంటుంది కనుక నేను అంత వేసినట్టు అనిపిస్తుంది, కానీ అది స్పైసీగా ఉండదు. మీరు పిల్లలకి చేస్తున్నారు అనుకుంటే కనుక కొంచెం చూసుకుని ఇంకా తగ్గించేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇట్లా మనము చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా అంటే ఇంట్లో సపోజ్ రెండో కూర ఏదో లేదనుకోండి, గబాలనే వేసుకుని తింటారు పిల్లలు, ఇబ్బంది ఏం లేకుండా. సో ఇది మనకి బయట కూడా మంచిగా నిల్వ ఉంటుంది, అదే ఫ్రిడ్జ్లో పెడితే కనుక ఎన్ని రోజులు ఉన్నా కానీ పాడవదు, అసలు బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని మొత్తం మంచిగా కలిపేసుకున్నాం కదా, దీనిలోకి నేను ఇక్కడ 2 నిమ్మకాయలు రసం తీసుకున్నానండి, ఆ రసం ఇందులోకి కలుపుకున్నాను. ఇప్పుడు మీరు కనుక మీ పులుపు తక్కువ తినేవాళ్ళు అయితే మీ టేస్ట్కి అకార్డింగ్ మీరు చింతపండు కానీ నిమ్మరసం కానీ మీరు మీ టేస్ట్కి అకార్డింగ్ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే 2 వేస్తాను, ఈ టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా అయిపోయిందండి. ఇప్పుడు చూసారు కదా, ఇది మనకి చికెన్ కర్రీలో ఉన్నట్టే ఎంత సాఫ్ట్గా ఉందో ముక్క అనేది. ఇలా చేస్తే ఏంటంటే ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది. లేకపోతే ముందే మనము మ్యారినేట్ చేసి దాన్ని డీప్ ఫ్రై చేసామనుకోండి, ఇంకా అది నవిలి పళ్ళు నెప్పుట్టాలన్నమాట, అట్లా ఉండదు. ఇప్పుడు ఇది చాలా సాఫ్ట్గా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఇట్లా. ఇంకా మీరు కనుక మీరు ఆల్రెడీ చేస్తూ ఉంటే మీరు ఏ పద్ధతిలో చేస్తారు అనేది కూడా మా కామెంట్లో తెలియజేస్తే మన వ్యూవర్స్కి ఎవరికైనా హెల్ప్ అవుతుంది. ఇంకా రెడీ అయిపోయిందండి మన చికెన్ పచ్చడి. దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుంటే ఎన్ని రోజులైనా మనకి మంచిగా నిల్వ ఉంటుంది, బాగుంటుంది కూడా. ఒకవేళ మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే, నేను ఇప్పుడు ఆయిల్ చూసారు కదా చాలా తక్కువ వాడాను, ఇంకొంచెం వేసుకుంటే ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే ఇంకా బాగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. బట్ నేనైతే మాత్రం 1 కేజీకి 100 ml లెక్కనే వేస్తానండి, సరిపోతుంది అట్లా. ఇంకా మన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇదేంటంటే మనకి రోటీలోకి బాగుంటుంది, అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది, మనకి ఒక సైడ్ డిష్ లాగా అనమాట. లేదు అట్లా అసలు డైరెక్ట్గా తిన్నా కూడా కొంచెం కారం తగ్గించుకొని వేసుకుంటే డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో మరి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుందండి, బాగా కుదిరింది. మా దేవాకైతే చాలా ఇష్టము, వాడు ఎప్పుడు హాస్టల్కి వెళ్ళి అంటే కాలేజీలో ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు అంతా తీసుకెళ్ళేవాడు. ఏంటంటే అది వాడు ఇక్కడి నుంచి పాపం తీసుకుని వెళ్ళేవాడే కానీ తీసుకెళ్ళిన రోజున అది అయిపోయేదంట, బట్ స్టిల్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేవాడు అనమాట. పాపం ఇప్పుడు అక్కడ చేసుకోరు కదా ఇవన్నీ, కొంచెం వాడిని మిస్ అవుతున్నాను చేసేసరికి. వాడు వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు ఒకసారి కూడా చేయలే, ఫస్ట్ టైం ఇవాళే చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, యాజ్ ఇట్ ఈజ్గా చాలా సింపుల్. ఎక్కువ ఆయిల్ కూడా వాడలేదు నేను, చూసారు కదా మీరు, ఎక్కువ ఆయిల్ కూడా వాడలేదు. సో సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి రెసిపీ ఎలా వచ్చిందనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేసి, ఇంకా మీరు కుదిరితే కనుక మనకి ఇన్స్టాలో మీ పిక్స్ని అంటే రెసిపీ పిక్స్ని షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.